గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కాసేపట్లో బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు రానున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చారు నేతలు, కార్యకర్తలు. అయితే అధినేతను అభిమానులు, కార్యకర్తలు కలవకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎయిర్పోర్ట్ గేట్ వద్ద మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఆయన నిరసనకు దిగారు. ప్రస్తుతం మనం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి విజువల్స్ కూడా చూస్తున్నాం. పోలీసుల్ని అడుగుతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా అక్కడి పోలీస్ సిబ్బంది వాళ్ళకి సూచిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఎందుకని వీళ్ళందరినీ పంపించేస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఎంతసేపట్లో రాబోతున్నారు? మా కరెస్పాండెంట్ అశోక్ని అడుగుదాం. అశోక్, ఏం జరుగుతోంది? వెల్లంపల్లి శ్రీనివాస్ కార్ని కూడా ఆపేసిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఒకవైపు వ్యక్తిగత భద్రత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగ్గించడం ఒక ఎత్తు, ఈవెన్ కార్యకర్తల్ని, అభిమానుల్ని, కీలకమైన నేతల్ని కూడా కలవనివ్వకుండా చేస్తున్న పరిస్థితి. కొద్దిసేపట్లో బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి జగన్మోహన్ రెడ్డి చేరుకొని ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు తరచూ ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు ఆయన వచ్చిన కార్యకర్తలంతా వెళ్తుంటారు. అదే క్రమంలో ఈ రోజు జగ్గేపేటలో ఏదైతే టీడీపీ గోండాల దాడిలో గాయపడిన ముగ్గురు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని విజయవాడ నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే నాయకులంతా, కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు, ఆయన స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు. అయితే ఎప్పుడూ లేనట్టుగా ఈసారి ఆంక్షలు విపరీతంగా విధించిన పరిస్థితి. ఎయిర్పోర్ట్ ప్రధాన ద్వారా ఏదైతే మెయిన్ రోడ్డు ఉంటుందో అక్కడే వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన కారులు కావచ్చు, నాయకులను కావచ్చు, అక్కడే ఆపేసి వారందరూ కూడా వెనక్కి పంపించేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమైన నాయకులు ఎవరన్నా వెళ్తున్నప్పుడు కూడా వారితో ఉన్న కార్యకర్తలందరూ కూడా బయటకు దించేసి కేవలం వారి వాహనాలకు మాత్రమే లోనికి అనుమతిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న సమయంలో మెయిన్ రోడ్డు మీద ఆయన వాహనాన్ని ఆపేశారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా ఆయన అక్కడే బైఠాయించి తన నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులకు మరొక గత్యంతరం లేక ఆయన్ని ఆ వాహనాన్ని లోపలికి పంపించిన పరిస్థితి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా భద్రత చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో తగ్గించారని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కూడా, అంటే గత వారంలో కూడా బెంగళూరు నుంచి వచ్చిన సమయంలోనే జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు కార్యకర్తలు వెళ్తున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకోవడం, కొంత అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి భద్రతకు సంబంధించి కూడా కార్యకర్తల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. ఇలాంటి ఆందోళన నేపథ్యంలోనే ఈ రోజు ఆయన కలిసేందుకు వెళ్తున్న కార్యకర్తల్ని, నాయకులను ఎయిర్పోర్ట్ లో అడ్డుకోవడం పట్ల వైసీపీ శ్రేణులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అశోక్, ఒక విషయం చెప్పండి. మొన్న వినుకొండ పర్యటన టైంలో కూడా చూసాం, అడుగడుగునా ఆపేసిన పరిస్థితి, ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎక్కడక్కడ ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. ఇప్పుడు సెక్యూరిటీ ఎట్లా ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర? లేకపోతే ఈ హాస్పిటల్, సన్షైన్ హాస్పిటల్ వరకు ఏమన్నా బందోబస్తు లాంటిది ఏర్పాటు చేశారా? ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా భద్రత తొలగించారో, ఆ భద్రత తొలగించిన తర్వాత నుంచి కూడా ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఆయనకి సంబంధించి ఎలాంటి భద్రతలో ప్రత్యేకంగా అదనపు సదుపాయం అయితే ఏమీ కల్పించిన పరిస్థితి లేదు. కొద్దిసేపట్లో ఆయన ఫ్లైట్ గన్నవరం చేరుకున్నట్టుగా కూడా మాకు తెలుస్తుంది. కొద్దిసేపట్లోనే సన్ రైజ్ హాస్పిటల్ ఏదైతే ఉందో విజయవాడలో అక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చిన పరిస్థితి. అయితే హాస్పిటల్ బయట కూడా పోలీసులు కొంత ఆంక్షలు విధించారు. ముఖ్యమైన వారిని మాత్రమే లోనికి పంపిస్తున్న పరిస్థితి. మీడియాను కూడా చాలా వరకు లోపలికి వెళ్ళకూడదంటూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కార్యకర్తలు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన కలిసేందుకు వస్తుంటారు. ఇటీవల వినుకొండలో ఏదైతే రషీద్ సంబంధించిన ఘటన జరిగిన తర్వాత వారి కుటుంబ సభ్యుల పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నప్పుడు కూడా అడుగడుగునా ఆయన కారణాన్ని అడ్డుకున్న పరిస్థితి. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని, ఒక డొక్కు వాహనాన్ని కేటాయించి ఆయనకి కావాలనే ఇబ్బందులు గురి చేసిన పరిస్థితులు కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి కలవకూడదు, ఎవరైతే ఆపదలో ఉన్నారో లేదంటే ఇబ్బందులు ఉన్నారో అలాంటి కార్యకర్తలకు ఆయన అండగా నిలవకూడదనేలాగా ఆ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్న వైఖరి మనకు చాలా స్పష్టంగా ఈ ఘటన ద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతోంది గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర అశోక్? వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ నిరసనకి దిగారు, లోపలికి వెళ్ళనివ్వాలని చెప్తున్నారు అనే ఒక వార్త మనం వింటున్నాం. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వీళ్ళందరినీ లోపలికి అలౌ చేశారా లేదా? అయితే అనుమతించలేదు. చాలా వరకు కూడా కార్యకర్తలని ఎయిర్పోర్ట్ కు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర ఆపేసిన పరిస్థితి. వెల్లంపల్లి శ్రీనివాస్ వరకు మాత్రమే నిరసన తెలియజేయడంతో ఆయన వాహనాన్ని మాత్రమే లోనికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఎయిర్పోర్ట్ లో తమ నాయకుడు వస్తున్నప్పుడు స్వాగతం పలికేందుకు వెళ్లే కార్యకర్తలను కూడా
వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం పట్ల వైసీపీ శ్రేణులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లాంచ్ లోపలికంటూ కూడా కార్యకర్తలు ఎవరైతే కూడా వెళ్ళరు, బయట జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత మాత్రమే వారంతా కూడా ఆయన స్వాగతం పలికేందుకు ఎప్పుడు వెళ్తుంటారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన ఎక్కడికక్కడ కార్యకర్తలను కలవనకుండా చేయడానికి పోలీసులు ఈ తరహాలో ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం నుంచి ఉండే ఒత్తిడే దీనికి ప్రధానమైన కారణంగా మనకు కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.